రెండు మహావృక్షాలు. పూర్వం ఒకప్పుడు నారదుడు భూలోక సంచారం ముగించుకొని మహావిష్ణువును దర్శించుకుందామని వైకుంఠానికి వెళ్ళాడు. మహావిష్ణువు, నారద, భూలోక సంచారం చేసి వస్తున్నట్టున్నావు, విశేషాలు ఏమిటి? అక్కడి ప్రజలు సర్వ సంపదలు కలిగి తృప్తులై సుఖిస్తున్నారా? కలవారిలో దయా ధర్మగుణాలు, బీదలలో నియమనిష్టలు వర్ధిల్లుతున్నాయా అని అడిగాడు. అందుకు నారదుడు నవ్వుతూ, దేవా, మీ ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఎందుకనో నాకు మనస్కరించటం లేదు. తమరే స్వయంగా ఒకసారి భూలోక సంచారానికి బయలుదేరడం ఉత్తమం అని అన్నాడు. విష్ణువు నారదుడిని వెంట పెట్టుకొని భూలోక సంచారానికి బయలుదేరాడు. ఇద్దరూ బాటసారుల వేషాలలో భూలోకానికి దిగివచ్చారు. వారు ఒకానొక నగరం చేరి కనిపించిన ఒక పెద్ద భవనం దగ్గరికి వెళ్ళారు. భవన ద్వారాలు మూసి ఉన్నవి. విష్ణుమూర్తి, నారదుడు ద్వారం దగ్గరకు వెళ్ళి లోపల ఉన్నవారిని కేక వేసి పిలిచారు. లోపల నుంచి జవాబు లేదు. తరువాత ఇద్దరు మరొక ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉన్నవి. వారు అక్కడికి వెళ్ళి, మేము బాటసారులం, ఆకలిగా ఉంది, ఆతిథ్యం ఇవ్వగలరా అని అడిగాడు. అందుకు ఆ ఇంటి వాళ్ళు చిరచిరలాడుతూ ఏ జవాబు ఇవ్వకుండానే దబాల్న తలుపులు మూసుకున్నారు. విష్ణువుకు ఈ ప్రవర్తన చాలా ఖేదం కలిగించింది. నారదుడు మాత్రం తల పక్కకు తిప్పుకొని ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. కొంతసేపు ఈ విధంగానే ఇద్దరు మరికొన్ని ఇళ్లకు వెళ్ళారు. బాటసారులం, కనికరించండి నాయనలారా అంటూ ఆతిథ్యం అందరినీ కోరారు. మీకు ఆతిథ్యం కూడానా? పట్టెడు మెతుకులు కూడా పెట్టేది లేదు, వెళ్ళండి అన్నారు కొందరు. పని చేసుకొని బతక్క ముష్టి ఎత్తుకోవడం ఎందుకు అన్నారు మరికొందరు. చివరకు విష్ణుమూర్తి, నారదుడు ఒక పూరి గుడిసె దగ్గరకు వెళ్ళారు. గుడిసె బయట ఎవ్వరూ లేరు. ఇద్దరూ అక్కడికి వెళ్ళి గుడిసెలో ఉన్న వారిని పిలిచారు. వారి పిలుపు విని ఒక వృద్ధుడు బయటకి తొంగి చూశాడు. మరుక్షణం అతడు నవ్వుతూ బయటకు వచ్చి, రండి నాయన్లారా, మీరేదో బాటసారుల్లాగా ఉన్నారు. మేము బీదవాళ్ళమైనా ఉన్నంతలో మీకు ఆతిథ్యం ఇవ్వగలం అంటూ ఆహ్వానించాడు. నారదుడు, విష్ణుమూర్తి ఆ వృద్ధుడి వెనుకనే గుడిసెలోకి వెళ్ళారు. అక్కడ ఒక వృద్ధురాలు ఉన్నది. ఆమె ఆ వృద్ధుడి భార్య. అతిథులను చూస్తూనే లేచి ఒక చింకి చాప పరిచి నవ్వుతూ పలకరించింది. ప్రయాణ బడలికతో ఉన్నట్టున్నారు, కాస్త ఓపిక పట్టారంటే భోజనం తయారు చేస్తాను, కూర్చోండి అన్నది వృద్ధురాలు. వృద్ధుడు ఆ పూరి గుడిసెలో ఒక మూలనున్న కుండలు అవి వెతికి ఇన్ని బియ్యం ఒక చేటలో పోశాడు. వాటిని భార్య చేతికిచ్చాడు. బయటికి వచ్చి గుడిసె మీద ఉన్న బీరతీగ నుంచి 4-5 బీరకాయలు కోసి భార్యకు ఇచ్చాడు. తరువాత అతిథుల దగ్గరకు వచ్చి, భోజనానికి కొంత ఆలస్యం అవుతుంది, ఈ లోపల ఫలహారం చేద్దురు గాని, కొంత స్థిమితంగా ఉంటుంది. ఫలహారం అంటే మరేం లేదు, మా పెరట్లో కాసిన దోసపండు, ఇన్ని గేదె పాలు అని చెప్పి వాళ్ళిద్దరికీ ఒక దోసపండు మధ్యకు కోసి విష్ణువుకు, నారదుడికి చెరో ముక్క ఇచ్చాడు. కుండలో ఉన్న పాలను 2 చిన్న ముంతల్లో నిండుగా పోసి వారి ముందు పెట్టాడు. ఈ వృద్ధ దంపతులు బీదవారైనా వారు చేసే మర్యాదకు, అతిథి సేవకు విష్ణుమూర్తి చాలా సంతోషపడ్డాడు. తాత, మీకు పిల్లజల్లెలు లేరా? ఈ ముసలితనంలో మీ పోషణ బాధ్యత వహించే బంధువులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు విష్ణుమూర్తి. అందుకు వృద్ధుడు నవ్వుతూ, మాకు పిల్లలు లేరు, ఇక బంధువుల సంగతి చెప్పనే అవసరం లేదు, మాకు మేము తప్ప ఈ లోకంలో నా అనేవారెవ్వరూ లేరు. ఈ వృద్ధాప్యంలో ఏదో ఉన్నంతలో సరిపెట్టుకుంటూ కాలం గడుపుతున్నాం అని చెప్పాడు. అంతలో విష్ణుమూర్తి ముంతలో పాలు సగం తాగి కింద పెట్టాడు. అది ఎప్పటిలానే నిండుగా తయారైంది. నారదుడు దోస ముక్కను సగం కొరికి చేతిలో పట్టుకున్నాడు. అది కూడా ఎప్పటిలాగే సగభాగం చెక్కు చెదరకుండా ఉంది. వృద్ధుడు ఈ వింత చూసి అమితాశ్చర్యం చెందాడు. వీరెవరు దేవుళ్ళో మహాపురుషులో అనుకున్నాడు. తన భార్య దగ్గరకు వెళ్ళి, చూసావా, మన ఇంటికి అతిథులుగా వచ్చిన వారు సామాన్యులు కారు, ఇలాంటి వింత చూశాను అంటూ భార్యకు చెప్పాడు. ఇక ఆ వృద్ధురాలి ఆశ్చర్యానికి, ఆనందానికి అంతులేదు. ఆమె చేతులు జోడించి అతిథులు ఉన్న చోటికి వచ్చి, నాయన్లారా, మీరు ఎవరైనది నాబోటి అజ్ఞానురాలు గ్రహించటం సాధ్యమయ్యేది కాదు, కానీ మీరు మహాపురుషులని తెలుసుకున్నాను. మా ఈ బీద గృహాన్ని పావనం చేసేందుకు వచ్చిన మీకు మా అజ్ఞానం వల్ల ఏదైనా లోపం జరిగితే క్షమించండి అన్నది. అందుకు విష్ణుమూర్తి నవ్వి, అవ్వ, మీ ఆతిథ్యానికి చాలా ఆనందం కలుగుతోంది. పిల్లలు, దగ్గర బంధువులు లేకపోయినా
కనీసం ఐశ్వర్యమైనా ఉంటే మీరు కొంతలో కొంతైనా సుఖించగలరు. మీరిద్దరూ మాతో గుడిసె బయటకి రండి అన్నాడు. విష్ణుమూర్తి, నారదుడు గుడిసె బయటకి వచ్చారు. వారి వెనకనే వృద్ధ దంపతులు కూడా ఇంటి బయటకు వచ్చారు. వారికి భయాశ్చర్యాలు కొలిపే వింత కనిపించింది. గుడిసె ముందు కనుచూపు మేర అంతా ఒకే మైదానంలో ఉంది. అంతకు ముందున్న మహాభవనాలు ఒక్కటి కూడా కానరాకుండా అదృశ్యమయ్యాయి. మహానుభావులారా, ఏమిటి వింత? ఇక్కడ ఉన్న ఇల్లు, చెట్టు, చేమలు ఏమైనాయి అని అడిగాడా వృద్ధుడు. అందుకు విష్ణువు, అవన్నీ నేల కలిశాయి. ఆకలిగొన్న వారికి, మార్గాయాసంతో వచ్చిన వారికి పట్టెడు అన్నం కానీ, కూర్చునేందుకు ఇంత చింకిచాప కానీ ఇవ్వలేని ఆ గృహస్థులు మట్టి మీద ఉన్నా, మట్టిలో ఉన్నా ఒకటే. ఇప్పుడు చెప్పండి, మీ కోరికలేమిటో అని అడిగాడు. మేము వృద్ధులమయ్యాము. మాకు ఉన్న కోరికల్లా ఒకటే. మాకు మరణం ఒకేసారి కలగాలని. అంతవరకు దైవ పూజ చేసుకునేందుకు ఇక్కడ ఒక దేవాలయం ఉంటే మేము హాయిగా జీవితాలు గడపగలం అన్నాడా వృద్ధుడు. మరుక్షణంలోనే ఆ మైదానంలో చక్కని ఆలయం వెలసింది. వృద్ధ దంపతుల పూరి గుడిసెకు బదులు ఆ ప్రదేశంలో చక్కని భవనం ఏర్పడింది. అప్పుడు విష్ణుమూర్తి ఆ దంపతులను దీవించి, మీరు నిజమైన మానవమూర్తులు. మీరు జీవించినంత కాలం సుఖంగా జీవించి తరువాత ఆ ఆలయం ముందు గొప్ప వటవృక్షాలుగా కలకాలం నిలబడతారు అని చెప్పి నారదుడితో సహా అదృశ్యమయ్యాడు. ఈ దంపతులు తమకు వచ్చిన ఐశ్వర్యంతో దాన ధర్మాలు చేస్తూ ఆలయంలో పూజారులుగా చాలా కాలం జీవించారు. మరణానంతరం కూడా ఆ ఆలయం ముందు 2 మహా వటవృక్షాలై వెలిశారు. ఆ వృద్ధ దంపతుల ధర్మనిరతి, భక్తి శ్రద్ధలు చాలామంది గుర్తించారు. అక్కడ ఉన్న దేవాలయం సాక్షాత్తు విష్ణువు నిర్మించినదే అని తెలిసిపోయింది. అప్పటి నుంచి ఆ ప్రదేశం ఒక దివ్యక్షేత్రమై కలకలలాడసాగింది. ఇదండి ఇవాల్టి కథ. మీకు ఈ కథ ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.